తమిళనాడు ఎన్నికలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఏప్రిల్ మేలో ఎన్నికలు జరిగే తమిళనాడులో పార్టీల వ్యూహాలేంటి? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ నటుడు విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? అన్నా డిఎంకే ప్రభావం తిరిగి పునర్వైభవం సాధిస్తుందా? బీజేపీ ఆశలను పళనిస్వామి తీర్చగలుగుతారా? డిఎంకేతో కలిసి నడుస్తున్న కాంగ్రెస్ తన కూటమి గెలుపులో ఏమైనా పాత్ర పోషించగలుగుతుందా? కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ తమ మిత్రపక్షం పళనిస్వామిని భారంగా అవుతోందా, లేదంటే కమలదళమే పళనిని పవర్లోకి తీసుకొస్తుందా? విజయ్ కొత్త పార్టీ ఎంట్రీతో ఏ పార్టీ ఓట్లు చీలిపోతాయి, ఏ పార్టీని ఖతం చేస్తోంది? తాను అధికారంలోకి వచ్చేంత సీన్ విజయ్కి ఉందా? ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి మాదిరిగా సీఎం అయ్యి సినీ నటులకు ఇంకా పొలిటికల్ సీన్ ఉందని నిరూపించగలరా, లేదంటే కమల్ హాసన్ లాగా ఓటమి చవి చూస్తారా? తమిళనాడు ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఏ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వ పదవీ కాలం మేతో మిగనుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఎవరికి వాళ్ళు కూటమిగా పోతున్నారు. కానీ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ మాత్రము ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే విజయ్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కూటమి చూసుకున్నట్టయితే డిఎంకే, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఒక కూటమిగా జట్టుగట్టబోతున్నాయి. అదేవిధంగా అన్నా డిఎంకే, బీజేపీ కూడా ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ మాత్రము స్వతంత్రంగా ఇండివిజువల్గా వెళ్తామని కూడా ఇప్పటికే సినీ నటుడు విజయ్ చెప్పారు. అయితే టీవీకేకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే విజయ్కి సినీ గ్లామర్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇదంతా కూడా అతనికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా టీవీకే విజయ్ ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నారు, అటు బీజేపీతో కానీ ఇటు డిఎంకేతో కానీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తుండదు. డిఎంకే తమిళనాడును లూటీ చేసింది, స్టాలిన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేసింది అనేది కూడా అతను చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే సిద్ధాంత పరంగా బీజేపీకి నేను వ్యతిరేకం అంటూ కూడా తనదైన స్టైల్లో ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున భారీగా జనాలు వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు స్టాలిన్, డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్ ఏమంటున్నాడంటే తాను చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనని రక్షిస్తాయి, తాను పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాను, ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీలను దాదాపు 90% నెరవేర్చాను, తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమని ఆదుకుంటాయని చెప్తున్నారు. అయితే స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ఇస్తానన్నారు, ఉచిత బస్సును అమలు చేశారు. అదేవిధంగా కుటుంబంలో మహిళకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆ 1000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు హాస్పిటళ్లకు ధీటుగా మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తామన్నారు. అందులో కూడా వైద్యపరంగా కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. ఇక అతను ఇచ్చినటువంటి హామీల్లో నిలుపుకునేటువంటి హామీలు సాగునీరు, తాగునీరు గ్రామాలకు అందిస్తా అన్నారు. కానీ తాగునీరు, సాగునీరు విషయంలో ఆశించిన తరహాల్లో అతను ఇచ్చినటువంటి హామీల మేరకు గ్రామ స్థాయిలో సాగునీరు కానీ తాగునీరు కానీ అందించలేకపోయారు. విద్యలో సమూల మార్పులు తీసుకొస్తాము, ప్రైవేటు విద్య ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వ పాఠశాలలో కూడా, ప్రభుత్వ కళాశాలలో కూడా కార్పొరేట్ విద్యకు ధీటుగా అందిస్తామన్నారు. కానీ అది చేయలేకపోయారు. ధరల నియంత్రణ చేస్తామని చెప్పారు ఎన్నికల ముందు, అది కూడా చేయలేకపోయారు. ఈ అంశాలన్నిటినీ కూడా, చేసిన అంశాలన్నిటినీ కూడా స్టాలిన్ చెప్పుకుంటా పోతే చేయని అంశాలను అటు బీజేపీ కానీ, అన్నా డిఎంకే కానీ,
టీవీకే కానీ చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే ప్రభుత్వ పదవి కాలం మాత్రము మే వరకు ఉంది. ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతాయా, మేలో జరుగుతాయా, అంతకుముందు జరుగుతాయా, కానీ ఇప్పుడు 2026 సంవత్సరం వచ్చింది కాబట్టి 2026 సంవత్సరంలో ఇక తమిళనాడులో కూడా పూర్తిగా రాజకీయంగా ముందుకెళ్ళబోతున్నారు. ఎవరి పార్టీ విధానం ఏంటి, ఎవరి లైన్ ఏంటి అనేది చెప్పడానికి ప్రజల వద్దకు వెళ్తున్నారు. అయితే అన్నా డిఎంకేకి సంబంధించి పళనిస్వామి ఒక అస్త్రంగా అన్నా డిఎంకేకి మారితే బీజేపీకి వచ్చేసి అన్నమలై మారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే దీపిక, ఇప్పుడు జాతీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి కాంగ్రెసు, బీజేపీ ఇక్కడ రెండు నామమాత్రమైనటువంటి పార్టీలే. అక్కడ ఏంటి అంటే తమిళనాడులో అక్కడ లోకల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ప్రాంతీయతత్వం ఎక్కువగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీలనే ప్రజలు విశ్వసిస్తారు, నేషనల్ పార్టీలకు అక్కడ మనుగడ ఉండదు. ఈ యొక్క నేపథ్యంలో ఇటు బీజేపీ పాత్ర అన్నా డిఎంకేతో ఉంటుంది, ఇటు కాంగ్రెస్ పాత్ర డిఎంకేతో రుణపడి ఉంటుంది, ముడిపడి ఉంటుంది. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే అక్కడ కాంగ్రెస్కి కానీ అదేవిధంగా బీజేపీకి కానీ పెద్ద సంఖ్యలో సీట్లు తీసుకోరు. వాటి మిత్రపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ సంబంధించినటువంటి మిత్రపక్ష పార్టీలు ఇండి కూటమిలో ఉన్నటువంటి డిఎంకే, సిపిఐ, సిపిఎం ఆ మిత్రపక్ష భాగంలో వీళ్ళు సీట్లు తక్కువనే తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో డిఎంకేకు ఎక్కువ స్థానాలు ఇస్తారు. అదేవిధంగా బీజేపీ అన్నా డిఎంకేకు ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే టీవీకే మాత్రం విజయ్ తాను ఎవరితోని పొత్తు పెట్టుకోను, సొంతంగానే వెళ్తాను అని చెప్పడమే కాకుండా తాను తమిళనాడుకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తన పార్టీ నుంచి ప్రకటించుకున్నారు. తాను అధికారంలోకి వస్తే తమిళనాడులో సమగ్ర అభివృద్ధి చేస్తాననేది కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటు విద్యలో కానీ వైద్యంలో కానీ సమూల మార్పులు చేస్తా, మౌలిక వసతులు కూడా పెద్ద ఎత్తున కల్పిస్తాను, అసలు తమిళనాడు ముఖ చిత్రాన్నే మారుస్తానని విజయ్ చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ అయితే తప్పదు అన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇటు వైపు డిఎంకే అధినేత ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ తను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను నమ్ముకున్నాడు. అదేవిధంగా టీవీకే అటు యూత్ను, అటు మాస్ ఫాలోయింగ్ను, అటు సినీ గ్లామర్ ఇదంతా కూడా విజయ్ నాకు కలిసి వస్తుంది, నా బహిరంగ సభలకు పెద్ద ఎత్తున జనాలు అటెండ్ అవుతున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది. అంతేకాకుండా విజయ్ బహిరంగ సభలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఎప్పుడు కూడా చనిపోని విధంగా బహిరంగ సభలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా క్రౌడ్ కుల్లర్గా విజయ్కి పేరుంది. అదేవిధంగా పళనిస్వామి కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాను కూడా అసలు ఈ యొక్క డిఎంకే ప్రభుత్వ అవినీతిలో కూరుకుపోయింది. అదేవిధంగా టీవీకే కూడా కొత్తగా వచ్చింది. మరోసారి అవకాశం ఇస్తే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాననేది కూడా పళనిస్వామి చెప్తున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంలో శరవేగంగా మార్పులు కనబడతా ఉన్నాయి. శరవేగంగా రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. మరి ఈ యొక్క 2026లో జరిగే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? అటు కొత్తగా వచ్చినటువంటి టీవీకే నుంచి అధికారంలోకి రాబోతున్నారా, లేకపోతే విజయ్ అధికారంలోకి రాబోతున్నారా, లేకపోతే డిఎంకే మరోసారి అధికారంలోకి వచ్చి చరిత్రను సృష్టించబోతుందా స్టాలిన్? అదేవిధంగా అన్నా డిఎంకే అదేవిధంగా బీజేపీ కూటమికి ఏమన్నా అవకాశాలు ఉండబోతున్నాయా అనేది కూడా దేశవ్యాప్తంగా రాజకీయ ముఖ చిత్రం అంతా తమిళనాడు వైపే చూస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఏపీలోని ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డులో 22A చిక్కుకున్న కొన్ని రకాల భూములకు విముక్తి కల్పించింది ప్రభుత్వం. 5 రకాల భూములను 22A నుంచి తొలగిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 22A జాబితా నుండి పూర్తిగా ప్రైవేట్ భూములను తొలగించనున్నారు. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని మంత్రి స్పష్టం చేశారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో 22A చిక్కుకున్న కొన్ని రకాల భూములకు విముక్తి కల్పించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇటు 2026 నూతన సంవత్సరం సందర్భంగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. ఏదైతే 22A భూములకు సంబంధించి సైనిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో మాజీ సిబ్బంది కావచ్చు, అటు ప్రైవేటు భూముల్లో నుంచి 22A అయితే తొలగించడంతో పాటు కొన్ని సమస్యలు అయితే కనుక గతంలో వచ్చినటువంటి నేపథ్యం, అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అయితే సైనిక సిబ్బంది నుంచి అయితే కనుక రావడంతో ఇక దీనికి సంబంధించి ప్రైవేటు భూములను అయితే కనుక 22A నుంచి తీసివేయడంతో కొంతమేర అయితే కనుక ఓటర్లు అందించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే ఈ 22A భూములకి సంబంధించి అనేక విధాలుగా కూడా మాజీ సైనికులు అయితే కనుక పెద్ద ఎత్తున ఫిర్యాదులు, వారి యొక్క భూములు కావచ్చు, భూములు కేటాయించినటువంటి నేపథ్యంలోనే అక్కడ భూములు ఎటువంటి భూములు లేకపోవడం అవన్నీ కూడా 22A ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కొంత గందరగోళానికి ఏర్పడడంతో పాటు అనేక ఫిర్యాదులు, గ్రీవెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సభలు నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా ఇటు సైనిక సిబ్బంది నుంచి కూడా, ఎక్కువ మాజీ సైనికుల నుంచి కూడా ఈ 22A భూములకు సంబంధించినటువంటి అంశాలను అయితే కనుక తీసుకురావడంతో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం 2026 జనవరిన అయితే కనుక ఒక నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. ప్రైవేటు భూములను అయితే కనుక 22A నుంచి తొలగిస్తే మాత్రం ఇంకా వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించినటువంటి నేపథ్యం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే దీనిపై కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే కనుక దీనిపై కూడా ఇటు శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఇటు మీడియా ముఖంగా అయితే తెలియజేయడం జరిగింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర జేసీ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. తాడిపత్రి ప్రజల కోసమే దీక్ష చేస్తున్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల సూచనలు, సలహాలు కోరారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర జేసీ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. తాడిపత్రి ప్రజల కోసమే దీక్ష చేస్తున్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల సలహాలు, సూచనలు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో రైతులు సాగు చేసిన అనపకాయ పంటపై విరుచుకుపడ్డాయి. రాత్రి సమయంలో అడవిని దాటి గ్రామ శివార్లకు చేరుకున్న ఏనుగులు కంచెలను కూల్చి పొలాల్లోకి చొచ్చుకెళ్లాయి. పచ్చగా పండిన అనపకాయ తీగలను పీకి పడేసి కాయలను తొక్కుతూ పొలమంతా అస్తవ్యస్తం చేశాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతులు పంటను చూసి కన్నీరుమున్నీరయ్యారు. రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అటవీ శాఖ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అమ్మా అక్కడ ఉన్న రైతులు లేని రాయిపెట్టాలి మీరేమైనా ఉంటారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో రైతులు సాగు చేసిన ఆనపకాయ పంటపై విరుచుకుపడ్డాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, టిప్గా ఈరోజు మనం చూసుకుంటే పార్వతీపురం మంజం జిల్లాలోని ఉదయాన్నే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ మూడ్లో ఉండగా ఈ రైతులు మాత్రం ఒక్కసారిగా తమకి జనవరి న్యూ ఇయర్ తమకి విషయాలు పలికిందని చెప్పాలి, విషాదం పలికిందని చెప్పాలి. తాము పండిన పంట ఎంతో అరగాలం కష్టపడి పండించిన పంట ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా తీవ్రంగా ధ్వంసం చేసిందని చెప్పాలి. అయితే పంట నాశనం చేయడంతో పాటు పంట పొలాలను కూడా ధ్వంసం చేసిందని చెప్పేసి మనం చూసుకున్న విజువల్స్ అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రధానంగా ఆనపకాయ పంట పండించిన రైతుల్లో కంచెను కూడా కూల్చి పొలాల్లో చుట్టుకెళ్ళిపోయి తీగలను కూడా పీకి ఏకంగా పాదులు కూడా పనికి రాకుండా పీకి పారేసే విధ్వంసం సృష్టించాయని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా గ్రామ రైతులు అయితే తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు జరగకుండా అటవీ శాఖ అయితేనేమి వ్యవసాయ శాఖ సమన్వయంతో తమకు సాయం చేయాలని అయితే కోరుకుంటున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా ఎల్లనూరులో హైటెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ రోజే టీడీపీ వైసీపీ శ్రేణులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఇరు వర్గాలు ఎదురుపడ్డారు. మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం రాయవరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 35 మంది విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి వాంతులు చేసుకోవడంతో వెంటనే పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైతే మండల విద్యాశాఖ అధికారి స్పందించకపోవడంపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈరోజు వీక్లీ సప్లై చేద్దాం. మొన్న కూడా వచ్చి న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్ లో న్యూ ఇయర్ సందర్భంగా 17 మంది కలిసి రాత్రి వేడుకలు చేసుకున్నారు. మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం 17 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మరణించగా 16 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం నారాక్ష మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వెల్కమ్ బ్యాక్.
నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు గురువారం కలిసి రావడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న సాయిబాబా ఆలయంలో బాబా దర్శనం కొరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలక వర్గం తగు ఏర్పాట్లు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శుభాకాంక్షలతోటి ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భక్తులు కిటకిలాడుతున్నారు. ప్రతి దేవాలయంలో కిటకిలాడుతున్నారు. మనం నిర్మల్ జిల్లా కేంద్రం సాయిబాబా మందిరం దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ గురువారం ప్లస్ మొదటి రోజు అవుతున్న భక్తులు చాలా మంది వేరు ఉన్నారు. ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న ఈ గుడి యొక్క విశిష్టతలు ఈ గొప్పతనం ఏందనేది మనం ఇక్కడ మన సాయి దీక్ష సేవతం అధ్యక్షుడు జగన్మోహన్ గారు అడుగుతాం. చెప్పండి సార్, ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు జనాలు ఏ విధంగా ఉన్నారు? హిందూ బంధువులందరికీ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గండిరామన్న ఆలయం తెలంగాణలోనే అతి పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ రాముడు లంకకెళ్తున్నప్పుడు గుహలో బస చేసిన స్థలము. రాముడు బస చేసిన రోజు లింగాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. తదనంతరం సాత్వారాం మహారాజ్ ఈ గుహలో తపస్సు చేస్తూ మరి ఈ రోజటికి కూడా మునీశ్వర్లు ఈ గుహలో ఉండడం జరిగింది. ప్రతి పౌర్ణమికి మునీశ్వర్లు శివుడికి అభిషేకం నిర్వహిస్తూ మరి అలాంటి ఈ పరిసరాల్లో నందిగుండం ఆలయం కానివ్వండి, బాబా ఆలయం, దత్తాత్రేయ ఆలయం ఎంతో కోరిన కోరికలు తీర్చే దైవం. ఈ క్షేత్రాన్ని ఎందరో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ వారు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా అవడం వలన ఈరోజు భక్తులు విశేషంగా ఈ ఆలయాలను సందర్శిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, మరి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడే మనం ఆ భగవంతుడు మన ఇంట ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటాడని చెప్పేసి. అయితే ఈరోజు మొదటి రోజు జనవరి 1 మళ్ళీ అంతేకాకుండా గురువారం తోటి ఈ మందిరానికి వేల మంది వస్తుంటారు. మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? వచ్చిన భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం కొరకు కూడా 6 కుంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా మరి ఇక్కడ మేము నిర్మించిన ఫౌంటైన్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్స్, మరి ఎందరో ఆనందంతో వారు సెల్ఫ్ ఫోటోలు కూడా దిగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనతో పాటు ఇంకో భక్తులు చేస్తాం. ఇవి ఇక్కడికి రావాలన్నా మీకు ఏమో విధంగా అనిపిస్తుంది? భక్తులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నమ్ముకున్న దైవం శ్రీ సాయిబాబా గారు శ్రద్ధా సబూర్ అనే ఒక మంత్రోపదేశం చేసి నేటి ప్రజలకు, భారతదేశ ప్రజలకు అందించిన మహోన్నతమైన వ్యక్తి సాయిబాబా గారు. ఈరోజు మరి ఇక్కడ రావడం అనేది నేను గత గుడి నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా అనుకున్న కోరికలు మనం మనసులో అనుకునేవన్నీ నెరవేరుతున్న సందర్భంగా ఇక్కడ ప్రతి గురువారం కాదు రోజు రావడం జరుగుతుంది ఇక్కడ మేము. కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మేము మా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. శ్రీరామచంద్రుడు స్థాపించిన శివలింగం ఉండడం, ఆ గుహ ఇక్కడ ఎంతో పచ్చటితోటి కొన్ని వేల సంఖ్యలో మంది వస్తుంది. ఇది ఇక్కడ ఉన్న భక్తుల కిటకిట. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన మసనూరు మండలం రమణక్కపేటలో జరిగింది. సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతడిని దాడి చేశారు. పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారంటూ PS లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు. సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతడిని దాడి చేశారు. పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారంటూ PS లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు.